జీర్ణకోశ వ్యాధులకు హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అధునాతన కీహోల్ రోబోటిక్ శస్త్రచికిత్స అందుబాటులో ఉన్నాయని ఆ ఆసుపత్రి ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ వై శ్రీమన్నారాయణ తెలిపారు. స్థానిక బోస్ రోడ్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో డాక్టర్ వై శ్రీమన్నారాయణ జీర్ణకోశ వ్యాధులపై మాట్లాడారు. కీహోల్ రోబోటిక్ శస్త్రచికిత్స రోగులకు త్వరితగతిన కోలుకునే అవకాశం కల్పిస్తున్నాయని తెలిపారు. లివర్, ప్రాంకియస్, గాల్ బ్లాడర్, చిన్నపేగు, పెద్దపేగు వంటి జీర్ణకోశ అవయవాలకు సంబంధించిన వ్యాధుల నిర్ధారణ చికిత్సలో లాప్రోస్కోపిక్ రోబోటిక్ శస్త్రచికిత్స అత్యంత సమర్థవంతంగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. సాంప్రదాయ ఓపెన్ సర్జరీలతో పోలిస్తే విధానంలో కోతులు చిన్నవిగా ఉండడంతో నొప్పి, రక్తస్రావ, ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గి రోగులు తక్కువ రోజుల్లోనే కోలుకుని ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి బెరియాట్రిక్ విజయవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన జీవనశైలి, నడక ద్వారా జీర్ణకోశ వ్యాధుల్ని నివారించవచ్చని సూచించారు. యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం గుంటూరు, బాపట్ల జిల్లాలో ప్రత్యేక గ్యాస్ట్రోఎంట్రాలజీ కన్సల్టేషన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే ప్రతి నెల 3వ శుక్రవారం గుంటూరులోని చంద్రమౌళి నగర్లో ఉన్న మెడిక్స్ హాస్పిటల్లో, ఉదయం కొత్తపేటలోని వెంకట మారుతి హాస్పిటల్లో జీర్ణకోశ శస్త్రచికిత్సలపై ప్రత్యేక వైద్య సలహాలు అందించనున్నట్లు యశోద హాస్పిటల్స్ గుంటూరు జిల్లా మార్కెటింగ్ మేనేజర్ తిమోతి తెలిపారు. అందరికి నమస్కారం అండి. నా పేరు మద్దిగుంట్ల తిమోతి. నేను యశోద హాస్పిటల్ అసిస్టెంట్ మేనేజర్ పనిచేస్తున్నాను. సో మన మధ్యలో డాక్టర్ వై శ్రీమన్నారాయణ గారు, సర్జికల్ గ్యాస్ట్రో. సో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. సో సార్ ఏంటంటే ఎవ్రీ మంత్ 3rd Friday గుంటూరు, బాపట్ల ఓపీ స్టార్ట్ చేశారు. పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళందరూ కూడా సార్ని కన్సల్ట్ అవ్వచ్చు. తెనాల్లో ఏంటంటే ఒక ప్రెస్ మీట్లో స్టార్ట్ చేశాము. సో ఫ్యూచర్లో ఏంటంటే ఓపీడీ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఈ సైడ్ ఆంధ్ర, తెలంగాణ సైడ్ మనం రెగ్యులర్గా ఇప్పుడు ఎవరిని అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ని ఎక్కువ మందిని చూస్తున్నాం. ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువ తినడం ఎక్కువైపోయింది. ఇప్పుడు కొన్ని యాప్స్ వల్ల ఏమవుతుందంటే బయట ఫుడ్ ఇంట్లో తెచ్చుకొని ఇంటి ఫుడ్ లాగా తినడం అనేది ఒక కామన్ లాగా అయిపోయింది అనమాట. సాటర్డే, సండే అనేది బయట ఫుడ్డే ఆల్మోస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఐదర్ ఫాస్టింగ్ చేయడము, లేకపోతే సాటర్డే నైట్ కానీ, సండే నైట్, ఫ్రైడే నైట్ కానీ బాగా ఎక్కువ తినేయడం అనమాట. అవసరం ఉన్నా లేకపోయినా టీవీ పెట్టుకోనో లేకపోతే చిట్ చాట్ చేసుకుంటున్నో ఎక్కువ తినడం. బయట ఫుడ్ తింటే ఎంత ప్రాబ్లం అవుతుందో మన ఇంట్లో ఫుడ్ అయినా సరే ఎక్కువ అవసరం లేకుండా ఎక్కువ తిన్నా కూడా అదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కామన్గా మనకి పేషెంట్స్ ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నారంటే బ్లోటింగ్ అని చెప్తాము. అంటే తేన్పులు ఎక్కువ రావటము, పొట్ట బాగా టైట్గా ఉండటము, అన్నం తిన్న తర్వాత రైట్ సైడ్ రిబ్ కింద కానీ బొడ్డు చుట్టూ కానీ పెయిన్ రావటము, మోషన్ సరిగా వెళ్ళకపోవడం. సో అంటే మోషన్ సరిగా వెళ్ళకపోవడం అంటే కాన్స్టిపేషన్ అయినా, అంటే మోషన్ సరిగా వెళ్ళకపోయినా ఉండొచ్చు, లేదంటే లూజ్ మోషన్స్ అయినా అయిపోతుంది అనమాట. సో అంటే డైజెషన్ ప్రాసెస్ సరిగ్గా అవ్వట్లేదు. సో వీళ్ళని హిస్టరీ అడిగినప్పుడు ఏంటంటే జనరల్గా వాళ్ళందరూ కూడా బయట ఫుడ్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో మనం ఏంటంటే బేసిక్ టెస్టులు చేస్తాము యాక్చువల్గా. ఫస్ట్ బ్లడ్ టెస్ట్, సిబిపి అని చెప్తాము, లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఎందుకంటే మినిమం ఫస్ట్ బేసిక్ టెస్ట్, ఎందుకంటే మనది ఇండియా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండే ఏరియా. సో ఎంతైతే అవసరమో పేషెంట్కి అంత టెస్ట్లే చేసుకొని దాన్ని బట్టి మనము నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసుకోవాలి. మెయిన్ ప్రాబ్లం మేము పేషెంట్స్తో అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఫాలోఅప్ మిస్ అయిపోతారు అనమాట. అంటే ఈరోజు నా దగ్గరికి వస్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, 10 రోజులు తగ్గుతుంది, రివ్యూకి వస్తారు, తర్వాత నేను రాసిచ్చిన మందులు తగ్గకపోవచ్చు కూడా, మళ్ళీ రావచ్చు కూడా, నన్ను మిస్ చేసేసి మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా రెగ్యులర్గా ఒక డాక్టర్నే ఫాలోఅప్ చేస్తే, సార్ మీరు ఇస్తున్న మెడిసిన్స్ మనకి వర్కౌట్ అవ్వట్లేదంటే ఫాలోఅప్ ఈజీ. ఎందుకు ఇంత క్లియర్గా చెప్పాల్సి వస్తుంది అంటే ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది చిన్నపిల్లల్లో రావచ్చు, మిడిల్ ఏజ్లో రావచ్చు, ఓల్డ్ ఏజ్లో కూడా రావచ్చు. ఒకప్పుడు మేము మోషన్లో బ్లడ్ వచ్చింది అంటే ఓల్డ్ ఏజ్ అయితేనే కన్సిడర్ చేసేవాళ్ళం, యంగ్ ఏజ్ అంటే పైల్స్ ప్రాబ్లం అని వదిలేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఏజ్ అనేది అసలు క్రైటీరియానే కాదు, ఫ్యామిలీలో హిస్టరీలో ఎవరికైనా ఉందా లేదా అనేది క్రైటీరియా కాదు. సో కంప్లైంట్ కనుక మన మెడిసిన్స్తో ఒక 1 week to 10 days తగ్గకపోతే సంథింగ్ ఏదో ఉన్నట్టు లెక్క టెస్టులు చేయించుకోవడం అనేది కరెక్ట్. మన బాడీ కనుక కరెక్ట్గా ఉంటే రికవరీ అవుతాం, కానీ ఎవరు ఉన్నారు ఎవరు ఉండరు తెలియదు. మేము చాలామంది ఈ యంగ్ పీపుల్ ఫస్ట్ టైం ప్యాంక్రియాటిక్ అటాక్తో వస్తారు. చూస్తే ఏంటంటే నిన్న రోజు నైటే ఫస్ట్ టైం ఆల్కహాల్ తీసుకుంటారు, కానీ పాపం జీవితాంతం ప్యాంక్రియాటిస్లో బాధపడాలి. సో కంపల్సరీగా ఆల్కహాల్ అవాయిడ్ చేయండి, స్మోకింగ్ అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ ప్యాంక్రియాటైటిస్ ప్రాబ్లం ఉంటే మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ, సర్జరీ అవసరం పడితే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కానీ, స్టోన్ చిన్నదా పెద్దదా అనేది పట్టించుకోకండి, మనకి కంప్లైంట్ వస్తుందా లేదా. ఒక్కసారి డ్యామేజ్ అయితే మనం రికవరీ తీసుకోలేని స్టేజ్లోకి వెళ్తామన్నమాట. సో ప్యాంక్రియాటిక్ స్టోన్స్, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అయితే ఎంత ఇంపార్టెంటో ప్యాంక్రియాటిక్ స్టోన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒకటి ఎండోస్కోపీలో, చిన్న స్టోన్స్ అయితే ఎండోస్కోపీలో తీసేస్తాము, పెద్ద స్టోన్స్ అయితే సర్జరీ చేయాల్సి వస్తుంది. సో రికవరీ చాలా బాగుంటుంది, పేషెంట్కి పెయిన్ బాగా తగ్గుతుంది,
ఏదైతే లూజ్ మోషన్స్ వెళ్తున్నారో డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతాయి.